ఒకవైపేమో కాంగ్రెస్ వాళ్ళు ఇదే కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుగుతున్నాడు. ఏదో జరిగిపోయింది తెలంగాణకు అన్యాయం అని చెప్పి గొంతు చించుకుంటున్నాడు. నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఇంటికి పోయినాక గ్రామంలో చర్చ పెట్టమని కూడా అడుగుతా ఉన్నా. 55 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ ఏమడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటున్నాడు. ఒక్క ఛాన్సా? 10 ఛాన్సులు ఇచ్చిండ్రు మీరు. 10 × 5 50 ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చినారు వాళ్ళకు. 50 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు కరెంటు చక్కగా ఇయ్య చాతగానోడు, నీళ్లు చక్కగా ఇయ్య చాతగానోడు, పిల్లలకు విద్యను అందించే చాతగానోడు, కుల వృత్తులను ప్రోత్సహించేయాలన్న తెలివిలేనోడు ఇవాళ మళ్ళొచ్చి ఒక ఛాన్స్ అంటే మనం పిచ్చోళ్ళమా వాళ్ళు పిచ్చోళ్ళ ఆలోచన చేయండి. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళ కథ. వెనుకటికి మన పిట్లమ్మసంటి ఊళ్ళోనే ఓ చిన్నపిల్లగాడు ఉండే. వాడికి చిన్నప్పటి నుంచే చదువు రాలేదు. వాడికి చిన్నప్పటి నుంచే లంగ దోస్తాన్లు దొంగ సోపతులన్నీ మోపైనాయి చిన్నప్పటి నుంచే. అట్లే పెరిగి 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 రోజు మందు కొట్టుకుంటా, జర్దా బుక్కుంటా, గుట్కా తినుకుంటా, చదువు రాక లంగ సోపతులతో ఆగమైపోయి అట్లే పెరిగి పెద్దోడయిండు. 16-17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఆయనతో ఒకరోజు బాగా తాగి, ఇంకా తాగాలనిపించింది, తాగినాక సరిపోలే. వాళ్ళ ఇంట్లో పోయి ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టేవేయండి, జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, వచ్చి ఆయన గట్టిగా పట్టుకొని జవడమికెళ్ళి ఒకటి చంపింది. ఎంత పని చేస్తీవిరా నాయన, ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా నువ్వు అని చెప్పి ఒకటి చంపింది. వాడు తాగి ఉన్నాడు, హోస్టల్లో లేడు. పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని ఆయనతో వాళ్ళ అమ్మని కొట్టిండు. స్పాట్లో చచ్చిపోయింది. నాయన ఊరికొచ్చిండు, తండ్రి ఊరికొచ్చిండు. అయ్యో ఎంత పని చేస్తీవిరా దరిద్రుడా అని తండ్రి ఊరికొచ్చిండు. ఊరికొచ్చి తండ్రి కూడా గట్టిగా పట్టుకుని గుద్దిండు ఒకటి. తండ్రిని కూడా ఆయనతో అదే రోకల్ బండతో కొట్టిండు. ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. మరిగా చంపేస్తే ఊకోరు కదా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, తీసుకుపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కాబట్టి జడ్జి గారి దగ్గర తీసుకుపోయింది. ఆ జడ్జి గారు మన పోచారం సాబ్ లెక్క చాలా పెద్ద మనిషి, చల్లటి మనిషి. ఆయన ముంగడ పెట్టింది పోరని. పెడితే ఆ జడ్జి గారు చూసినాడు కిందికెళ్ళి మీదకి. అరే నేను నాకు చాలా పెద్ద జీవితము, నాకు సుమారు 60-65 ఏళ్ళు ఉంటాయి. నేను చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన, చాలామంది లత్కోర్ గాళ్ళని కూడా చూసిన, 3rd క్లాస్ గాళ్ళని చూసిన, ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన. కానీ నీ అంత గలీజ్గానైతే చూడలేదురా నేను. సొంత తల్లిదండ్రినే చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలరా నువ్వే చెప్పు, నాకైతే సమజ్ అయితే లేదన్నాడు. అంటే వాడేం చేసిండు ఎరికేనా? అప్పటిదాకా రుబాబుగా నిలుచున్నోడు, రొమ్ము విరిచి నిలుచున్నోడు ఎక్దం 2 చేతులు కట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు వాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా సాగు కొట్టింది ఎవడు? వీడు కాదా మనను? నిన్న మొన్నటిదాకా ఎవడుండే? రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అంతకుముందు పీసయ్య, ఎవడో ఉండే. వాళ్ళు ఉన్నప్పుడేమో పీకిందేం లేదు. కరెంట్ ఇయ్యే శాత కాదు, తాగునీళ్ళు ఇయ్యే శాత కాదు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టే శాత కాదు, పెన్షన్ 200 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చింది లేదు. ఇవాళ వచ్చేట ఒక్క ఛాన్స్ ఇయ్యండ్రి. ఇదివరకు ఇయ్యలేదా నీకు 10 ఛాన్సులు? అప్పుడేం చేసినావు మరి? గుడ్డి గుర్రాల పనులు దోమినవా? ఏం చేసినావు అప్పుడు? ఎందుకు ఇయ్యాలి నీకు ఛాన్సులు? ఈడ కూడా ఒక ఆయన ఉన్నాడు, గంగారామ బొంగారామ. పట్టించుకోకుండ్రి, ఇసంటోళ్ళను పట్టించుకునే అక్కరలేదు. బ్రహ్మాండమైన ఎమ్మెల్యే హనుమంత్ షిండే రూపంలో మీకున్నాడు. 75,000 మెజారిటీతో గెలిపించి పంపండి. అవకాశం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఏమి చేయ శాతగానోడు ఇవాళ వచ్చి డైలాగులు కొడితే పడిపోదామా, ఆగమైదామా? ఎవడు పడితే వాడు మాట్లాడితే అడగస్తలేదా మనకు? నువ్వు ఉన్నప్పుడు ఎందుకు లేదు సోయి నీకు? నువ్వు ఉన్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇయ్యలే? నువ్వు ఉన్నప్పుడు రైతు బీమా ఎందుకు ఇయ్యలే? నువ్వు ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఇయ్యలే? నువ్వు ఉన్నప్పుడు తాగునీళ్ళు ఎందుకు ఇయ్యలే? ఊరూరికి వైకుంఠ ధామం ఎందుకు కట్టలే? ఊరూరికి చెట్లు ఎందుకు పెట్టలే? మమ్మ ఆ పిల్లల కోసం పాఠశాలలు ఎందుకు పెట్టలే? అడగస్తలేదా మనకు? ఒక దిక్కేమో వీళ్ళు, ఇక ఇంకొక దిక్కేమో ఢిల్లీ వాళ్ళు మోపోయినరు గాయగత్తర కేసులు. ఏమేమి డైలాగులు కొట్టిరు వాళ్ళు? యాదుకున్నదా మీకు? నిన్నగాక మొన్న మన తెలుగు సినిమాకు ఆస్కర్ అవార్డు వచ్చింది. చూసిరా మీరు? చూసిరా? ఆర్ఆర్ఆర్ అనే సినిమాకు, నాటు అనే పాటకు బ్రహ్మాండమైన అవార్డు వచ్చింది, ఆస్కర్ అవార్డు. కానీ మన పాటకు అవార్డు వచ్చింది. కానీ మన దేశంలో అద్భుతమైన మహానటుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ మహానటుని కూడా పంపితే మనకు ఆస్కర్ అవార్డు నటనకు కూడా వస్తుండే. ఎవలా మహానటుడు? యాదుకున్నాడా మీకు? ఎవరు పక్కన
ఏమన్నాడు 2014ला भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो मैं धन धन 15 लाख देता हूं అన్నాడా పడ్డాయా 15 लाख ఏమనుకన్నా పడ్డాయా ఏడవైనాయి మన 15 लाख అంతా ఎవల దగ్గర పోయినాయి ఎవల ఖాతాలో పడ్డాయి వినవడతలేదు ఎవల ఖాతాలో పడ్డాయి పక్కన మహారాష్ట్రకి వినవడాలే దేశం మొత్తం సంపద దోసి వాళ్ళ దోస్తు ఖాతాలో వేసి మళ్ళా వాన్ దగ్గరికి వెళ్ళి చందాలు తీసుకొని దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల మీద వడి వాటిని చీల్చాలి వాటిని కొనాలి ఎమ్మెల్యేలను కొనాలి దేశం నాగం చేయాలి ఇక్కడికి వచ్చి అద్భుతమైన నటన ప్రదర్శించాలి మహానటుడని నేను ఉత్తగానే అనలే ఏమన్నాడు అన్నాడు 2014ला मैं पूरे हिंदुस्तान के हमारे किसान भाइयों से कहता हूं आपका आमदनी डबल करेंगे అన్నాడు రైతుల ఆదాయం డబల్ అన్నాడు మోడీ అయినా ఆ డబల్ ఏముందని ఇక్కడ గుజరాత్లో నిన్నగాక మొన్న ఒక రైతు ఉల్లిగడ్డలు అమ్ముకునేందుకు ఆయన మార్కెట్కి పోతే ₹2 చెక్ వచ్చింది ఆయనకు ₹2 ఓ డబల్ డబల్ అంటే ఇదివరకు రూపాయి వస్తుండేమో ఇప్పుడు ఉన్నాయిందేమో మనకు ఎరకలేదు మరి అంటే డబల్ చేస్తా అని నరికిండు మహానటుడు ఆయన ఏమన్నాడు పిల్లలతోని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లలకు అన్నాడు ఇచ్చిండా 2 కోట్ల ఉద్యోగాలు మోడీ గారు మన వేయండి ఒక టీవీ స్టూడియో పోతే ఆ టీవీ స్టూడియోలో పాపం విలేకరికి తెలియదు మా తమ్ముళ్ళు విలేకరులు ఇక్కడ ఉన్నారు పాపం అమాయకులు విలేకరులు వాళ్ళు అడిగినాడు మోడీ గారిని ఈయన మహానటుడు అని వాళ్ళకి ఎరకలేదు హౌ మోడీ సాబ్ ఆ బోలేనా 2 करोड़ रोजगार बोले क्या हुआ అన్నాడు అంటే మోడీ గారు ఏమన్నాడు ఎరికేనా मैं अभी आपके टीवी स्टूडियो पे आ रहा था बाहर मैंने देखा एक पकौड़ी बंडी वाला दिखा मेरे को वो पकौड़ी तैल रहा है फिर पकौड़ी बनाना भी तो रोजगार है అంటే పకోడీలు వేసేటోడు ఇడ్లీ బండోడు బఠానీలు అమ్మేటోడు మళ్ళీ బజ్జీలు వేసేటోడు మిర్చి బజ్జీలు వేసేటోడు అవన్నీ ఉద్యోగాలట మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలట అందుకే అంటున్నా నేను మహానటుడని బాత్ కరోడోं में करते हैं मोदी साहब काम पकोड़ों में करते हैं बात करोड़ों में काम पकोड़ों में ఇంకా ఎన్ని కథలు చెప్పిండు నల్లధనం తెస్తా అన్నాడు ఇప్పుడు ఏదైనా నల్లధనం అంటే తెల్లముఖం వేస్తున్నాడు తప్పించుక తిరుగుతున్నాడు ఏమేం చెప్తారు ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళోళ్ళు ఇక్కడున్న మా ఆడబిడ్డలు ఆలోచించాలా ఇక్కడున్న మా ఆడబిడ్డలు దయచేసి జాగ్రత్తగా వినాలా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏమన్నాడు ఇదే మోడీ గారు అన్నాడు మన్మోహన్ సింగ్ గారు నీ దిక్కుమాలిన ప్రభుత్వం వల్ల నీ చాతగాంతనం వల్ల సిలిండరు 400 అయింది నువ్వు ఒక దద్దమ్మ ప్రధానమంత్రివి అన్నాడు ఎంత ఉన్నది ఇయాల సిలిండరు మా ఆడబిడ్డలు చెప్పాలా ఎంతుందమ్మా సిలిండరు ₹1200 మరి 400 ఉన్నప్పుడు ప్రధానమంత్రి సన్నాస్ అయితే 1200 ఉన్నప్పుడు ప్రధానమంత్రిని ఏమనాలి మనం దద్దమ్మ అనాలనా సన్నాస్ అనాలనా పనికిమాలినోడు అనాలా ఏమనాలి ఆయన ఏమన్నాడు ఆ రోజు సిలిండర్కు దండం పెట్టుకొని పోయి ఓటేయండి మన్మోహన్ సింగ్ ఈ బలగొట్టండి అన్నాడు మరి ఇప్పుడు మనం ఏం చేయాలి దండం పెట్టుకోవాలి ఈపు వలగొట్టి బీజేపీకి రేపటి రోజున జుక్కల్లో డిపాజిట్ రాకుండా గల్లంతు చేసే బాధ్యత దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సిలిండర్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది దాంతోని పప్పు ఉప్పు నూనె చింతపండు అన్ని పిరమైనవి ఒక్కటంటే ఒక్కటి ఈరోజు మంచి పని చేసింది లేదు మాటలు తప్ప ఒక్క పని చేసింది లేదు ఇక్కడున్న మా తమ్ముళ్ళు ఆలోచించాలా తెలంగాణ మీద కక్ష కట్టినట్టే ఈరోజు నరేంద్ర మోడీ మనకొక్క కాలేజ్ ఇయ్యడు కొత్త మెడికల్ కాలేజ్ ఇయ్యడు కొత్త నర్సింగ్ కాలేజ్ ఇయ్యడు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యడు ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ మంజూరు చేయడు మనకు విభజన జరిగినప్పుడు రాష్ట్రం వేరుపడ్డప్పుడు మాటలు ఇచ్చిండ్రు హామీలు ఇచ్చిండ్రు చట్టంలో చెప్పిండ్రు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు ఇంకా చాలా మాటలు చెప్పిండ్రు ఒక్కటంటే ఒక్క పని చేయలే అయినా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఢిల్లీలో ఉన్నోడేమో ఫేకుడు ఇక్కడున్నోడేమో జోకుడు ఇక్కడున్నోడు మాట్లాడతాడు ఒక ఆయన పేరేదో ఉన్నది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎరికేనా మీకు ఆయన పేరు ఆయన అంటాడు దేవుడన్నా దేవుడు మా మోడీ అంటాడు ఎవనికి దేవుడు నీకు దేవుడు నీ అదానికి దేవుడు మాకేం దేవుడు వాడు మాకెక్కడ దేవుడు ₹70 పెట్రోల్ ₹115 చేసినోడు దేవుడా లేకపోతే అన్ని కూరగాయల రేట్లు చింతపండు రేటు ఉప్పు రేటు పప్పు రేటు నూనె రేటు పెంచినోడు దేవుడా సిలిండర్ ధర ₹400 1200 చేసినోడు దేవుడా ఎవనికి దేవుడు ఎక్కడ దేవుడు అదానికి దేవుడు వాస్తవం
దేశం సంపద దోషి దోస్తుకు మాత్రమే సమర్పించి ఆ దోస్తు ద్వారా దేశాన్ని దోస్తున్నందుకు ఆ దోస్తుకు దేవుడేమో కానీ మనకు మాత్రం దేవుడు కాదు. ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు పట్టిన శని, తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదైనా ఉన్నది అంటే ఈ పార్టీ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడేది లేదు. ఏం చేస్తావో చేసుకో, ఏం చేస్తావో చేసుకో. మోడీకి, ఈడీకి, బోడీకి ఎవరికి భయపడేది లేదు. ఏం బిక్కుంటావో పిక్కో, ఏం భయపడేది లేదు. భయపడేది దొంగలు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజల దగ్గర పోదాం, ప్రజా కోర్టులో తేల్చుకుందాం, ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం. ఎవరు నీతిమంతులో, ఎవరు అవినీతి పరులో, ఎవరు ఏం తప్పు చేసినరో, ఏం ఒప్పు చేసినరో ప్రజాక్షేత్రంలో రేపు ప్రజలే 2023లోనే తీర్పు చెప్తారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎలక్షన్లు రాగానే సంక్రాంతికి కదా గంగిరెద్దులో వచ్చినట్టు కాంగ్రెస్ ఓడు బీజేపీ మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు మీరు చేయాల్సింది జుక్కల్లో రేపు ఒకటే ఒక్క పని, కర్రు గాల్చి వాత వెట్టాలే షిండే గారిని 72,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని కేసీఆర్ గారిని తిరిగి మూడవసారి రాష్ట్రానికి హ్యాట్రిక్ సీఎంగా ఎన్నుకొని పేదల పక్షాన, రైతుల పక్షాన, గిరిజనుల పక్షాన, బలహీన వర్గాల గొంతుగా నిలబడ్డ కేసీఆర్ను కాపాడుకొని దేశం మొత్తానికి స్పష్టమైన సందేశం ఇద్దాం. ఖచ్చితంగా ఏ సందర్భమైనా మేముండేది మా నాయకుడు కేసీఆర్తోనే అనే ఒక అద్భుతమైన సందేశం ఇచ్చి ముందుకు పోదాం. మీ ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రతి డిమాండు, ప్రతి కోరిక తీర్చే బాధ్యత మాది, మీ ఎమ్మెల్యేని గెలిపించుకునే బాధ్యత మీది అనే మాట మళ్ళొక్కసారి చెప్తూ జై తెలంగాణ. సరిపోతలేదు, జుక్కలు దమ్మంతకింతేనా పిట్లం దమ్ము. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర శాసనసభ అధిపతి, మీ అందరికీ ఆప్తులు, గౌరవనీయులు, మా అందరికీ పెద్దలు, స్ఫూర్తి ప్రదాత పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలని చెప్తూ జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.